ఇక్కడ స్టూడెంట్స్లో చూస్తే ఇప్పుడు మేజర్ ఛాలెంజెస్ వస్తున్నాయి సార్. ఒకటి వచ్చేసి వాడికి ఆ ఏజ్లో ఎలా ఉండాలో తెలియని ఒక సిచ్యువేషన్, అండ్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని ఎథిక్స్ అనుకోండి, మోరల్స్ అనుకోండి, ఎక్కడైతే ఒక టీచర్ తీసుకోవాల్సిన రోల్లో టీచర్ తీసుకుంటున్నారా లేదనేది మీరే చెప్పాలి బయట ఇప్పుడు సొసైటీలో ఉందో. అండ్ ఒకప్పుడు వాడు ఒక ఏజ్కి వచ్చినప్పుడు కానీ వాడు గ్రో అయ్యే క్రమంలో కానీ వాడు ఎలా అంటే వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళని నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, మా అక్క, మా అమ్మ, మా చెల్లి, మా నాన్న, మా అత్తయ్య, మా మావయ్య, రిలేషన్స్ కానీ రెస్పెక్ట్ కానీ, వాడికంటే ఒక సంవత్సరం ఎక్కువ ఉన్నవాడికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, కాళ్ళు మొక్కే సంస్కారం మనది ఉండేది ఒక టైంలో ఉపాధ్యాయులకు కానీ ఎవరికైనా. ఇప్పుడు కాళ్ళు మొక్కడం ఒక నామోషిగా ఫీల్ అవుతున్న జనరేషన్ని చూస్తున్నాం. అండ్ ఈ టీచర్స్ని కూడా అనుకుంటే, అందరినీ అనట్లేదు సార్, కానీ కొంతమంది అది ఒక జాబ్లా తీసుకుంటున్నారే తప్ప అది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోలేని సొసైటీ చూస్తున్నాం. ఒకప్పుడు ఇప్పుడు మీరే ఉండొచ్చు, నేను నేర్చుకున్న సిచ్యువేషన్లో మా తెలుగు టీచర్ లలిత మేడం అని చెప్పేసి ఉండేవాళ్ళు. ఆవిడ మాకు నేర్పించారు. మేము 6th, 7th, 8th క్లాస్లో ఉన్నప్పుడే మంచి ఏంటి, చెడు ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు, ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నీకు అదే వస్తుంది, అంటే నీకు భగవంతుడు అదే యూనివర్స్, నువ్వు ఏది ఇస్తే అదే వస్తుంది. సో నువ్వు ఏది చేసినా నీ మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు వస్తే చెడు వస్తుంది. సో ఏదైనా సరే నువ్వు మంచిగా చేయాలి అనే రూట్స్లోనే మాకు ఆ ఇంప్లాంటింగ్ అనేది చేశారు సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అదే ప్యాటర్న్లో ఒకరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం, లేదా మనకు తెలియకుండా చేసి ఉండొచ్చు, తెలిసినంత వరకు మాత్రం మనం ఒక క్రమంగా ఒక రూట్లోకి వెళ్ళేలా వాళ్ళు మనని షేప్ చేశారు. కానీ ఇప్పుడు ఆ షేపింగ్ చేస్తే టీచర్స్ కానీ, ఆ షేపింగ్ చేసే కల్చర్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ ఉన్నాయంటారు? లేదండి, ఇప్పుడు లేదు. నా సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు లోకం మారుదండి సార్. మారిన లోకంతో పాటు అన్ని మారాల్సిందే. బేసిక్ లెర్నింగ్ పాయింట్, లెర్నింగ్ టిన్స్, లెర్నింగ్ కేపబిలిటీ అనేది తగ్గిపోయిందన్న వేదన, బాధ, ఆ వెలితి వల్ల మన మారిన వాటి పట్ల అరే అనిపించింది తప్ప, అదొక్కటి మానేస్తే, అది ఒక్కసారి పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా మారిన పరిస్థితులతో పాటు అన్నీ మారతాయి. ఫ్యామిలీ సిస్టమ్స్, వాల్యూ సిస్టమ్స్, ప్రిన్సిపల్స్, బాండింగ్స్, రిలేషన్షిప్స్, మనీకి కరెన్సీకి ఉండే వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ అన్నీ మారతాయి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి ఈ మొత్తం ప్రాసెస్లో అన్నప్పుడు, ఇండివిజువలిజం అనేది పెరిగిపోవడం వల్ల, ఐసోలేటెడ్ ఐలాండ్స్గా ఇండివిజువల్స్ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కడికి నాకు అన్నీ తెలుసును అనే ఒక అనగజంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ సొసైటీకి ఏదైనా ఒక జబ్బు పట్టింది అంటే ఎవ్రీ వన్ నోస్ ఎవ్రీథింగ్ అని. మీకు ఉదాహరణకి నేను మళ్ళీ అదే ఉదాహరణ చెప్తున్నాను, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాశారనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారండి? ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మెడికల్ షాప్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ కొంటూ ఈలోగా మీరు బ్రౌజింగ్ చేస్తున్నారు. 1mg.comకో దేనికో వెళ్ళి మీరు చూస్తున్నారు ఈ ఏంటిది, ఈ టాబ్లెట్ ఏంటి, ఈ టాబ్లెట్లో ఉన్నదేంటి, ఆ కాంపోనెంట్స్ ఏంటి, అందులో ఉన్న కెమికల్స్ ఏంటి, అది ఏ కంపెనీ వాడు చేశాడు, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు ఆన్లైన్లో కొంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ ఈ షాప్ దగ్గర కొంటే ఎంత ఖర్చు అవుతుందో, అబ్బో కొన్ని వందలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంటే ఒక 11 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి చదువుకున్న ఒక, అంటే ఎంబీబీఎస్ 5 ఏళ్ళు, సూపర్ స్పెషాలిటీ 5 ఏళ్ళు, ఇలా పీజీ చేసుకుంటే అయ్యే 10 ఏళ్ళ దాంట్లో ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే 10 నిమిషాల్లో దాన్ని మొత్తం డీకోడ్ చేసేస్తూ నీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నీకు బలుపే పెరుగుతున్నాను, నీకు బాగా బలుపు వస్తున్నాను. ఆ బలుపు ఉన్న సమాజంలో ఉన్నాం మనం. అందులో ఇందాక మీరు చెప్పారు కదా, ఇక్కడ ఎవడే ఖాతరు చేయడం, ఎవరిని ఖాతరు చేయనప్పుడు అండి సమాజంలో, ఐ రిపీట్ ఇట్ అండి, సోషల్ చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నానండి, ఇంకొక 10 ఏళ్ళు ఇలాగే ఉంటుంది సమాజం, ఇంకా దారుణంగా ఉంటుందండి. ఇంకా ఓవర్ బలుపులు ఉంటాయండి, ఓవర్ కాన్ఫిడెన్స్లు ఉంటాయి, మనిషిని గౌరవించుకోకపోవడం ఉంటుంది. అలాంటి దశలోంచి, కుళ్ళు కంపు కొట్టిన దశలోంచి సమాజం మళ్ళీ తను మార్చుకొని, ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వెస్టర్న్ కల్చర్లో మీరు నేను అమెరికా 2-3 టైమ్స్ వెళ్ళిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. అక్కడ మీకు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గౌరవిస్తాడండి, వ్యవస్థల్ని గౌరవిస్తాడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తారు,
క్యూ సిస్టమ్ పాటిస్తారు, ఒకళ్ళు ఇంకొకరిని టచ్ చేయరు, స్మైలింగ్ ఫేస్తో ఉంటారు, గ్రీటింగ్ ఉంటుంది, కమ్యూనిటీ క్లీన్నెస్ ఉంటుంది, కమ్యూనిటీని రెస్పెక్ట్ చేయడం ఉంటుంది, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని రెస్పెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఎండ్ పాయింట్ ఏంటంటే నీ పర్సనల్ లైఫ్ నీ ఇష్టం, కానీ పబ్లిక్లోకి వస్తే మాత్రం యూ షుడ్ బి సివిలియన్ కల్చర్లో ఉండాలి. అలా కూడా ఇండియా రావాలి, వస్తుంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకి, ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఇవాళ మాత్రం మనం అత్యంత దగులుబాజీ దశలో ఉన్నాం. దీనికి రెమెడీ ఏంటో చెప్తాను, మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. ఎవడి కర్మకి ఆడే బాధ్యుడండి. అందుకు నేను ఏమంటానంటే, ఇవాళ దానికి ఉన్న ఒకే ఒక స్లోగన్ చెప్పండి అని మీరు అంటే కనుక, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటావో లేదో తెలుసుకో. నీ జీవితం ఇది, బ్రేక్ ఇట్ ఆర్ మేక్ ఇట్, క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్. ఇది నీ లైఫ్. ఇక్కడ ఎవ్వడూ నీకు గురువు కాదు, ఎవ్వడూ నీకు శిష్యుడు కాదు, ఎవడూ నీకు ప్రీచ్ కాదు, ఎవడూ నీకన్నా ఎక్కువ కాదు, ఎవడో నీకన్నా తక్కువ కాదు. ఎలాగూ ఎవడూ నీకన్నా ఎక్కువ కాదు అనేసుకుంటున్నావు కదా, నీకన్నా తక్కువ కాదని కూడా అనుకోవడం స్టార్ట్ చేయి. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో. మీకు మనకి రిలవెంట్ కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాను, ఇదే వీడియోని పోస్ట్ చేశారు మీరు యూట్యూబ్లో. నాకు తెలిసి మీరు కామెంట్స్ కూడా ఆఫ్ చేయరు, నాకు తెలిసి మీరు కామెంట్స్ ఆఫ్ చేయరు, ఆన్ చేస్తారు మీరు. ఆ కామెంట్స్ చేసే వాళ్ళ పట్ల నాకు ఎప్పుడు జాలి ఉంటుందండి. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని నన్ను తిడుతూ పెద్ద పోస్టు, చిన్న పోస్టు, తిడుతున్న పోస్టు ఎవరో ఒకళ్ళు ఎందుకు 100 మంది పెట్టారు అనుకుందాం, సరదాగా నిజంగా పెట్టిన పెద్ద పీకేదేం లేదు. పెట్టినప్పుడు ఏమవుతుందో చూద్దాం. నేను చూస్తానంటే ఒక్కసారి చూస్తానా నేను, ఇంకా మీరు చూస్తారేమో. ఎందుకు చూస్తాను, నాకేం పని, పోయి చూశాను అనుకుందామండి. ఎక్కడో పిఠాపురంలో ఉన్న మఠం వేసుకున్న ఒక కుర్రాడో ఒక అమ్మాయో చేసిన కామెంట్ కోసం ఇక్కడ నేను బాధపడిపోయి ఎడుతూ కూర్చుంటానంటారా? లేదు. చిరునవ్వుతో సినిమా అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అందులో చిరునవ్వుతోనూ స్వయంవరము గుర్తు రావట్లేదు నాకు, త్రివిక్రమ్ సినిమాస్ డైలాగ్స్ అన్నది. వేణు ఆయన హీరో, అల్లయ్య ఎవరో హీరోయిన్ అనుకుంటా, గుర్తు రావట్లేదు. ఆమె పెళ్లిపేటల నుంచి వెళ్ళిపోతుంది, అది స్టోరీ. అప్పుడు హీరో గారు వచ్చి చక్కగా, అంటే పెళ్లి పీటల నుంచి పెళ్లి కూతురు వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి కొడుకైన హీరో గారు వచ్చి పక్కన కూర్చొని సిగరెట్ రా అంటే 2-3 పక్కన ఉంటారు కదా ఊర్లో వాళ్ళు, రే ఏంటిరా నీ పెళ్ళం, కాబోయే పెళ్ళం వెళ్ళిపోయిందట, లేచిపోయిందట, పారిపోయిందట, బాధపడలేదేంట్రా అంటారు. నాకు ఎదుగురా బాధ అంటాడు. అదేంట్రా నువ్వు బాధపడాలి కదా అంటాడు. నేను ఎందుకు బాధపడాలిరా అంటాడు. మనిద్దరం ఇక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారి గురించో మరొకరి గురించో తిట్లు కూర్చుంటే కనుక ఆయన అర్జెంటుగా బాధపడిపోయి సెక్రటేరియట్ బయటకు వచ్చి మన పక్కన కూర్చొని బాధపడుతూ కూర్చోడరా. ఓకే, ఎవరి జీవితం ఆడిదిరా ఇక్కడ. ఆమెకి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది. నన్ను ఇష్టపడాలో లేదో అనేది ఆమె సమస్య, నా సమస్య కాదు. కాబట్టి నేను బాధపడాలరా అంటాడు. అట్లా నీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉన్న ఇంటర్వ్యూలో మంచి పాయింట్ ఉంటే తీసుకోలేకపోతే హాయిగా అసలు అదే ఆ వీడియోని తీసేసి కొత్త వీడియోకి వెళ్ళిపో. ఇది కాకుండా నీ సమయాన్ని వేస్ట్ చేసుకొని అక్కడ టైప్ చేసి నీ ఎమోషన్స్కి అవుట్లెట్ అనే అనారోగ్యకరమైన అవుట్లెట్లో పెట్టుకోవడం వల్ల నష్టం ఎవరికి జరిగింది? లోకేష్కా, ఆకళ్ళకా? కాదే. ఇంకా మనిద్దరం కొంచెం సెలబ్రిటీలం కాదు కాబట్టి మనకి పెద్దగా తిట్లును ట్రోలింగ్స్ ఉండవు. పెద్ద వాళ్ళకి నాకు ట్రోలింగ్స్కి బాధపడేవాడన్నా కూడా అంత ఇష్టం ఉండదండి. ట్రోలింగ్స్ బాధపడతావేట్రా నువ్వు? దాని గురించి ఒకసారి ఆగి మాట్లాడతాను. ఇప్పుడు వీళ్ళ వైపు మాట్లాడతాను కాబట్టి అందుకు నేను ఎప్పుడు ఏమంటానంటే, ఓ నా భారత జాతి యువతి యువకులారా, లేదా భరత జాతిలో ఉన్న అణిముత్యాలారా, నువ్వు పెట్టే కామెంట్ని ఎవ్వడూ చూడడని అనుకోకుండా కామెంట్లు పెట్టుకుంటే ఉపయోగం ఏంద్రా? నేను మాట్లాడుతుంది పాజిటివ్ అయినండి, పాజిటివ్ అయినా మీరు చాలా బాగా మాట్లాడారని లోకేష్ గారు అంటే మీరు ఆ రోజు చూసేసి ఆయనకి మెసేజ్ పెట్టి థ్యాంక్ యూ సార్ అంటున్నారా? లేదే
నిజమైన విమర్శ గురించి మాట్లాడలేదండి. నిజమైన విమర్శ చేసేవాడు ఎప్పుడు గుర్తుంచుకోండి సార్, నిజమైన విమర్శ చేసేవాడు నీ ప్రగతిని కోరి చేస్తాడు. ప్రగతిని కోరి చేసేవాడు చెడుని మైక్లో చెప్పడండి, చెవిలోనే చెప్తాడు. లాజిక్ అది. ఇటువైపు వద్దాం. ట్రోలింగ్ గురైన బాధపడిపోతుంటారు కొంతమంది అండి. నా దృష్టిలో బాధపడట్లేదండి. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, మనం మార్కెట్లోకి వచ్చిన తర్వాత తిట్టేవాడు తిడతాడండి, యాక్సెప్ట్ చేయాల్సిందే. పెద్ద పెద్దలకే తప్పదు. పొగిడినప్పుడు తీసుకుంటే తిట్టినప్పుడు తీసుకోవాలండి. అందులో మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. నేను పొగడతలు తీసుకుని తిడతలు తీసుకున్నాను. అందులో నా పర్సనల్ ఉంటుంది కదండి, ఛానల్స్ 2 ఉన్నాయి. IAS ఫర్ ఆల్ ఒకటి, ఆకల రాఘవేంద్ర ఒకటి. ఎప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసి ఉంచుతాను నేను డే 1 నుంచి అండి. ఇంకా మొన్నటి వరకు అయితే కనుక కామెంట్స్ ని రిసీవ్ చేసుకుని మంచి కామెంట్స్ నేమో వదిలి చెడ్డ కామెంట్స్ నేమో దాచేవాళ్ళం అండి. ఇప్పుడు అది కూడా లేదండి, కామెంట్స్ ఆఫ్. సో కాబట్టి మనం మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ఓపెన్ అయిన తర్వాత మనం ఎవడైనా విమర్శిస్తాడు, తిడతాడు, ట్రోల్ చేస్తాడు, వాటిని పట్టించుకోకూడదు. అక్కడ రామ్ గోపాలవరం లాగా ఉండాలి. నన్ను అందరూ ట్రోల్ చేశారండి, నాకు బతుకు ఏడవకూడదు, తప్పదు. అఫ్ కోర్స్ అవన్నీ తెగిస్తేనే ఆన్లైన్లోకి రావాలి సార్. అంటే ఏమన్నానంటే, ట్రోలింగ్ చేసే వాళ్ళకి క్లాసులు పీకడం కన్నా అది సహజం యాక్సెప్ట్ చేయడమే బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు మారకపోవడం గురించి కాదు. సొసైటీ అనేది ఎప్పుడూ కూడా ఇదివరకు ఎలా ఉండేదంటే, ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళం, మనసులో మాట్లాడుకునే వాళ్ళం, హాస్టల్లో మాట్లాడుకునే వాళ్ళం, నలుగురిలో మాట్లాడుకునే వాళ్ళం. నట్టిట్లోంచి వాళ్ళు నెట్టింట్లోకి వచ్చాం, అంతే. సింపుల్ లాజిక్. ఇక టీచర్ రోల్ గురించి అన్నారు మీరు. టీచర్లు ఇప్పుడు సరిగ్గా చెప్పట్లేదు సంథింగ్ అన్నారు. అంటే చెప్పట్లేదని కాదు సార్, ఒకప్పుడు అందులోని కూడా కాదులేండి. ఒకప్పుడు టీచింగ్ రోల్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అయ్యేవాళ్ళు సార్. ఇప్పుడు లేదు. UPSC అనేది ఎలా అయితే వాళ్ళు నేను ఒక దేశానికి సేవ చేయాలని అనుకునే వాళ్ళు ఉన్నారో, అదే కేటగిరీలో నేను ఒక టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళి చాలా మంది ఫ్యూచర్ ఆఫ్ ఇండియాని నేను క్రియేట్ చేయాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీలో తీసుకున్న ఒక వృత్తి ఇప్పుడు అది ఒక ప్రొఫెషన్ లాగా అయిపోయి జస్ట్ సాలరీ వచ్చిందా, పోయామా, వచ్చామా అనే సిచ్యువేషన్కి అయితే వచ్చిందని నేనైతే నమ్ముతున్నాను సార్. కానీ నేనేమంటానంటే, టీచర్లు మాత్రమే మారారా? డాక్టర్లు మారలేదా? యాక్టర్లు మారలేదా? లాయర్లు మారలేదా? పొలిటీషియన్స్ మారలేదా? ఆటో డ్రైవర్లు మారలేదా? పని వాళ్ళు మారలేదా? సర్వెంట్ మేడ్స్ మారలేదా? స్టూడెంట్స్ మారలేదా? పేరెంట్స్ మారలేదా? ఆటో వాలా మారలేదా? కారు డ్రైవర్ మారలేదా? క్యాబ్ వాలా మారలేదా? కెమెరామెన్లు మారలేదా? అందరూ మారారండి. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.